హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే. సో, ఈరోజు వీడియో అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా! ఎస్పెషల్లీ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం కూడా. అండ్ ఎస్ లెటర్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. అండ్ అంటే అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ మీది ఎస్ లెటర్‌తో మీ నేమ్ స్టార్ట్ అవుతున్నట్లయితే సో, ఈ 2025లో సో, ఎలా ఉండబోతుంది? అండ్ దాంతో పాటుగా అసలు ఎస్ లెటర్ వల్ల క్వాలిటీస్ ఎలా ఉంటాయి? అవన్నీ కూడా క్లియర్‌గా చెప్పేస్తాను. అండ్ మీకు నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడాను అలా కనెక్ట్ అయిపోతుందనమాట. ఎందుకంటే నేను మాట్లాడేది నిజం కాబట్టి. సో, ఎస్ లెటర్ వాళ్ళు ఎక్సైటెడ్‌గా ఉండండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకేమాత్రం నేను చెప్పిన విషయాలు మీకు దగ్గరగా ఉన్న అంటే ఐ మీన్ కనెక్ట్ అయినా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి పాజిటివ్‌గా. మీ అందరి కామెంట్స్ చదువుతాను అండ్ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ కల్మషం లేని మనుషులు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే కొన్ని లెటర్స్‌లో ఉంటారు. బట్ వన్ ఆఫ్ ది లెటర్ ఎస్ అనమాట. వీళ్ళకి మెయిన్‌గా ఎక్కువ స్వార్థం అనేది ఉండదు. కల్మషం లేకుండా ఉంటారు. కాకపోతే వీళ్ళకుండే మెయిన్ ఒక మిస్టేక్ ఏంటి అంటే కోపం అన్నమాట. వీళ్ళకి కోపం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్ లెటర్ వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి, కోపం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళకి ఆ కోపం ఎక్కువ సేపు ఉండదయితే. ఎక్కువ రోజులు దాన్ని ట్రావెల్ చేయలేరు అసలు. ఎంత తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుందో అంత త్వరగానే కోపం వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే కొంచెం అలుగుతారనమాట వీళ్ళు. వీళ్ళకి ఎప్పుడంటే వీళ్ళకేదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేదైనా ఎదురు సమాధానం చెప్తున్నారు అంటే చాలు వీళ్ళకి ఇంకా కోపం రెట్టింపు అయిపోతూ ఉంటుందనమాట. ఆటోమేటిక్‌గా తెలియకుండా ఎస్లేటర్ వాళ్ళకి. అండ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటారు వీళ్ళు. అంటే అట్రాక్టివ్‌గా అంటే ఎలా అంటే వాళ్ళు హైట్‌గా ఉన్నారా? పొట్టిగా ఉన్నారా? వైట్‌గా ఉన్నారా? బ్లాక్‌గా ఉన్నారా? అనేది ఇంపార్టెంట్ కాదు. బట్ ఎంతమందిలో ఉన్న ఎస్లేటర్ వాళ్ళు సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటారు అనమాట. సో, వాళ్ళకున్న ఒక బెస్ట్ ఇది చెప్పాలి అంటే. కానీ వీళ్ళని ఎవరైనా మోసం చేస్తే మాత్రం అస్సలు క్షమించరు అనమాట. అంటే ఇంక వాళ్ళని లెక్క కూడా చెయ్యరు. ఇంకా వాళ్ళని జీవితంలో నమ్మను కూడా నమ్మరు అనమాట. సో, అంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. వన్స్ ఎంత ప్రాణం పెడతారో వాళ్ళు అవతలి వాళ్ళు ఫేక్ అని కానీ, మోసం చేశారు అని కానీ తెలిస్తే ఇంక వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వరింక. అది ఎన్ని ఇయర్స్ రిలేషన్ అయినా కూడాను అది ఫ్రెండ్‌షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, చిటికేసినంత ఈజీగా ఆ రిలేషన్‌ని కట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. అండ్ దాంతో పాటుగా వీళ్ళతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వీళ్ళ బ్రెయిన్ కానీ, ముక్కు కానీ, చెవులు కానీ అన్నీ ఒకేసారి వాడుతూ అవతల వాళ్ళని భలే అంచనా వేస్తారు వీళ్ళు. వాళ్ళేంటి అనేది చాలా వరకు గెస్ చేసేస్తారు. అది కూడా ఎక్కువ ట్రావెల్ చేయకుండానే అనమాట. సో, అంటే అట్ ఏ టైమ్ వాళ్ళతో ఒక ఫ్యూ మినిట్స్ అలా మాట్లాడినా కూడాను వాళ్ళేంటి అనేది చాలా వరకు అంచనా వేస్తారు. ఎస్ లెటర్ వాళ్ళు. అండ్ 99% వీళ్ళు ఒకరిని మోసం చేద్దాము అనే థాట్ అసలు రానే రాదు అనమాట. చాలా జెన్యూన్, హానెస్ట్ అండ్ చాలా ప్యూర్‌గా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు ఎవరిని కూడాను వాళ్ళని చీప్‌గా చూడటం కానీ, లేదంటే ఎలా అంటే వాళ్ళని మోసం చేద్దామని కానీ, అలాంటి థాట్స్ మాక్సిమం వీళ్ళకి రావు అనమాట. చాలా చాలా జెన్యూన్‌గా ఉంటారు ఎస్‌లేటర్ వాళ్ళు. అండ్ దాంతో పాటుగా వీళ్ళకి కష్టపడే తత్వం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ దేని మీద పెద్దగా ఫోకస్ చేయరు కానీ వన్స్ వాళ్ళు ఈ టార్గెట్ నేను రీచ్ అవ్వాలని కానీ, ఇది నేను చెయ్యాలి పని అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది సాధిస్తారు. చాలా కష్టపడతారు వీళ్ళు. అంటే ఒక వర్క్ నేను ఇది చెయ్యాలి, ఎలా అయినా సరే ఇది నేను సాధించాలి అనుకుంటే మాత్రం ఎంత కష్టానికైనా వాళ్ళు రెడీ అన్నట్లుగానే ఉంటారు అనమాట. అండ్ వాళ్ళకి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే మాత్రం వాటి జోలికి కూడా వాళ్ళసలు వెళ్ళను కూడా వెళ్ళరు ఎస్లేటర్ వాళ్ళు. ఐ మీన్ ఒక వర్డ్‌లో చెప్పాలి అంటే ఫోకస్ చేస్తే మాత్రం అస్సలు వదలరనమాట వీళ్ళు. అండ్ దాంతో పాటు కొంచెం మొండిగా ఉంటారనమాట. వాళ్ళకి కావాల్సింది ఏదైనా జరగట్లేదంటే అది కొంచెం ఆ బిహేవియర్ వెంటనే వాళ్ళకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం మొండితనంగా బిహేవ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ఫ్యూచర్ గురించి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఫ్యూచర్‌లో వాళ్ళు ఎలా ఉండాలి? ఏం చేయాలి? అసలు ఏంటి ఫ్యూచర్ గోల్స్ ఏంటి? అసలు ఏంటి అంటే వీటన్నిటి గురించి ఎక్కువ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఏదేమైనా ఫ్యూచర్‌లో చాలా హ్యాపీగా ఉండాలి అనే థాట్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా హెల్పింగ్ నేచర్ చాలా బావుంటుంది వీళ్ళకి కూడా. అంటే ఎవరైనా మరీ ఎక్కువగా కొంచెం బాగా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు అని అనిపిస్తే వెంటనే వీళ్ళ వంతు సపోర్ట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళు జాబ్ పరంగా, కెరియర్ పరంగా చూసుకున్నా కూడాను, వీళ్ళు ఏ ఫీల్డ్‌లోకెళ్ళేసి జాబ్ చేసినా కూడాను ఖచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ అవుతారనమాట ఎస్‌లేటర్ వాళ్ళు. అంటే అవతల వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకుంటారు వీళ్ళు. అంటే అంటే జాబ్ చేస్తున్నప్పుడు కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, ఎక్కడైనా కానీ ఖచ్చితంగా ఒక ట్రస్ట్ సంపాదించుకుంటారు వీళ్ళు.
అండ్ వీటన్నిటితో పాటుగా ఇంకొక విషయం ఎస్కలేటర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఐ థింక్ వీళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ ఎలా, ఏం చేయాలి అని టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ ఎస్కలేటర్ వాళ్ళు ఏందంటే ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా కూడాను చాలా ఆహ్, ఎలా చెప్పాలి అంటే చాలా ఈజీగా అనమాట. సింపుల్‌గా ఆ ప్రాబ్లమ్‌ని డీల్ చేసేస్తారనమాట. ఇంకంతే ఆ ప్రాబ్లమ్ అలా డీల్ చేసి పక్కన పడేస్తారు. అంటే అంత తెలివిగా ఉంటారు అనమాట. అంటే ఎలాంటి ఇష్యూ, ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని చాకచక్యంగా డీల్ చేస్తారు ఆ ప్రాబ్లమ్స్‌ని వాళ్ళు. వాళ్ళ ఫీలింగ్స్‌ని తొందరగా ఎక్స్‌ప్రెస్ చేయరనమాట. ఐ థింక్ వీళ్ళ గురించి ఒక మాటలో మనం మాట్లాడుకుంటే వీళ్ళ క్లోజ్ అయిన ఫ్రెండ్స్‌కి తప్ప వీళ్ళ గురించి అసలు బయట వాళ్ళకేమీ అర్థం కాదు ఒక మాటలో మాట్లాడుకుంటే. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి తప్ప ఇంక బయట వాళ్ళకి ఎవరికీ తొందరగా యెస్ లెటర్ వాళ్ళు అర్థమే కారు చెప్పాలంటే. అంటే ఇంకా వీళ్ళు హానెస్ట్‌గా అండ్ తర్వాత లవ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా జెన్యూన్‌గా ఉంటారు వీళ్ళు. అంటే ఆర్టిఫిషియల్‌గా మనం ప్రేమ చూపిచ్చాలి అని లేదంటే ఇంకేదో సంథింగ్ రాంగ్ వేలో వెళ్లరనమాట. వన్స్ వీళ్ళు అంటే ఇంకొకటి వీళ్ళు తొందరగా కనెక్ట్ అవ్వరు ఫస్ట్ ఎవరికి కూడాను. అది ఫ్రెండ్‌షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఎవరికీ అంత ఈజీగా పడిపోయే రకాలు కాదు ఎస్‌లేటర్ వాళ్ళు. బట్ వన్స్ వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అంటే చాలా జెన్యూనిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళతో. చాలా ప్యూర్ అండ్ హానెస్ట్‌గా ఉంటారనమాట. అది ఫ్రెండ్‌షిప్ కావచ్చు, లవ్ కావచ్చు ఏదైనా కానీ ఓవరాల్‌గా. ఫైనల్లీ వీళ్ళు ఏ విషయాలు కూడాను ఎక్కువగా ఎవరితోనూ షేర్ చేసుకోరు అనమాట. ఎక్కువ వాళ్ళ ఒపీనియన్స్, ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వాళ్ళలోనే దాచేసుకుంటూ ఉంటారు. పర్టిక్యులర్‌గా ఎవరితో పెద్దగా చెప్పుకోరు అనమాట వాళ్ళైతే. అండ్ ఇంకొకటి ఫైనల్లీ ఏంటంటే యెస్ లెటర్ వాళ్ళ గురించి ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళేదన్నా అంటే ఆ టైంలో వాళ్ళకేమనిపిస్తుందంటే ఈ వర్క్ మనం స్టార్ట్ చేసుకుంటే దానివల్ల మనకి యూజ్ ఉందా? లేదా? అనేది లాభ నష్టాలు కొంచెం ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో, వర్కౌట్ అవుతుంది ఇది అనుకుంటేనే ఆ ప్రాసెస్‌లోకి వెళ్తారు. లేదంటే అస్సలు వెళ్లరు అనమాట. సో, గైస్ ఇవన్నమాట ఎస్‌లేటర్ వాళ్ళ గురించి కొన్ని విషయాలైతే మీతో చెప్పాను. ఐ థింక్ మీకు బాగా నచ్చాయి అండ్ కనెక్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇది ఏమాత్రం మీకు వర్కౌట్ అయింది. యెస్ ఇది నిజమే అని మీకు ఏమాత్రం అనిపించినా కూడాను పాజిటివ్‌గా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ చూస్తాను. అండ్ మీరిస్తున్న సపోర్ట్‌కి థాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీ పర్సనల్ ఇష్యూస్, డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకోవాలి అనుకున్నా కూడాను నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అండ్ థాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.